ఒక్క ఇంజెక్షన్ ఖర్చు 16 కోట్లు. ఈ పాటికి మీ అర్థమై ఉంటుంది నేను ఎవరి కోసం మాట్లాడుతున్నాను. ప్రజెంట్ ఎక్కడ చూసినా వినిపించే పేరు ఒకటే, పునర్విక. సేవ్ పునర్విక. ఆ అమ్మాయికి వచ్చిన SMA డిసీజ్ వల్ల ఆ 9 నెలల చిన్నపిల్ల ఎంతో సఫర్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మిడిల్ క్లాస్ పర్సన్స్ కానీ, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఆ చిన్నారి కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు. ఈ మధ్య తెలిసింది ఏంటి అంటే, ఆ చిన్నారి పునర్విక పేరు చెప్పుకొని చాలామంది ఫేక్ ఛానళ్ళు వాడి ఆ పిల్లకెళ్ళే డబ్బులు కూడా దోచుకుంటున్నారు. ఇది ఎంతవటికి న్యాయం చెప్పండి? మీరు మహా ఎన్ని రోజులు తింటారు ఆ డబ్బుల్లో? ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం, లేదా మీరు బతికినంత కాలమా? మీరే గుర్తుపెట్టుకోండి, మీరు తిన్న ప్రతి ఒక్క రూపాయి ఆ చిన్నారి పునర్విగా పెట్టిన భిక్షనని చెప్పి మర్చిపోమాకండి. కొన్ని రోజుల తర్వాత మీరు మర్చిపోవచ్చు, జనాలు మర్చిపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మర్చిపోడు కదా. ఎందుకంటే చిన్నపిల్లలంటే దైవంతో సమానం. అలాంటి చిన్నారి పునర్విక దగ్గర మీరు డబ్బులు వెళ్ళనీకుండా దోచుకుంటున్నారు. ఇది ఎంతవటికి న్యాయమో మీరే గుర్తుపెట్టుకోండి. జీవితంలో మీరే సఫర్ అవుతారు. మన చీరాలలో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ప్రజలు కానీ ముందుకొచ్చి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్క రూపాయి ఆ చిన్నారి దాకా వెళ్ళేంత వరకు చాలా వాటికి కృషి చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక నలుగురికి షేర్ చేయండి. అలానే మీరు రోజు మొత్తంలో పెడుతున్న ఖర్చులో 10% అయినా, అట్లీస్ట్ 10% అయినా చిన్నారి పునర్విక దాకా వెళ్ళేంత వరకు సెండ్ చేయండి. మీరు సెండ్ చేసే ముందు ఆ QR కోడ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, ఆ QR కోడ్ మన పునర్విక వాళ్ళ పేరెంట్స్ దా కాదా అని ఆలోచించి జాగ్రత్తగా అప్పుడు మీరు మనీని సెండ్ చేయండి. ఆ చిన్నారి పునర్విక వచ్చిన ప్రాబ్లంను మన ప్రాబ్లం అనుకొని హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కలిసి ఒకటయ్యి ఆ చిన్నారి పునర్వికను కాపాడుకుందాం. రాజకీయ నాయకులు అంటారా, ఆ పిల్లకి ఓటు హక్కు లేదు కాబట్టి పట్టించుకోరు. ఎందుకంటే ఓటు హక్కున్న మనకే ఎలాంటి గతి లేదు, ఇంకా చిన్నారిని వాళ్ళు అసలు చూడని కూడా చూడరు. సెలబ్రిటీస్ అంటారా, వాళ్ళకు పుట్టిన పిల్లలతో వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి టైం లేదు, ఇంకా బయట పిల్లల్ని ఎలా పట్టించుకుంటారు మీరే ఒకసారి ఆలోచించండి. సో మీరందరూ ఒకసారి ఆలోచించి ఆ చిన్నారి పునర్వికను కాపాడడానికి వాళ్ళ వంతులు సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ, నేను మీ సాఫ్ట్వేర్ సన్నీ.